సహస్ర హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో ఒక మైనర్ బాలికుని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని అయితే ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో అయితే అతనే చేసినట్లయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి నిజానికి అతను చేశాడా ఏంటి అనేది అయితే తొందరలోనే ఇంకా పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి తొందరలోనే బయటకైతే తేనున్నారు. అయితే అతను ఒక పేపర్ కూడా రాసుకున్నట్లు, అసలు స్కెచ్ చేసినట్టు, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఎవరు ఎప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోతారు, ఆ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఉండారు అని చెప్పేసి అయితే అతను ఒక స్కెచ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ పేపర్ కూడా బయటకు అయితే రావడం జరిగింది. అది కూడా మనం విజువల్స్ లో అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో అదే విధంగా అంటే ఇప్పుడు అది ఏదైతే సోమవారం రోజున 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో జరిగిందో సహస్ర హత్య. సో ఆ మైనర్ బాలికుడు కూడా పక్కనున్న బిల్డింగ్ లోనే, ఇప్పుడు ఏదైతే మనం సహస్ర ఇంటిని చూస్తున్నామో ఆ సహస్ర ఇంటి పక్కనే అతని ఇల్లు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అందులోనే 4th ఫ్లోర్ లో ఉండేవాడు. సో అందులో నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి ఈజీగా పెంట్ హౌస్ కి దూకే అవకాశం అయితే ఉంది. మరి ఎందుకు వచ్చాడు అని మాట్లాడుకుంటే కనుక, సో అతను ఒక దొంగతనానికి వచ్చాను అంటే పోలీసుల విచారణలో నేను దొంగతనానికి వచ్చాను, ఉండి పగలగొట్టే సమయానికే సహస్ర వచ్చింది బయట నుంచి. సహస్ర వచ్చిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పేసి నేను తనని పొడి చేశాను అంటూ ఇలా ఒక చెప్పడం కూడా జరిగిందంటూ అయితే తెలుస్తుంది. మరి నిజానికి అసలు ఏం జరిగింది, ఒకవేళ నిజానికి అతనే చేసి ఉంటే కనుక అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది, మరి ఇంకా అతనితో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇంకా తొందరలోనే అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే అతను ఒక్కరే నిందితుడిగా అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. కేవలం డబ్బుల కోసమే వచ్చి ఒక హుండీ పలుగొట్టాను, దాంట్లో డబ్బులు ఉన్నాయి, అది తీసుకుందామని చెప్పేసి నేను వచ్చాను అంటూ అయితే అతను చెప్పడం అయితే జరుగుతుంది. మరి నిజానికి అసలు ఏం జరిగింది అనే విచారణ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. మరి పోలీసులు కూడా తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఇదైతే ఎంక్వైరీ అయితే చేస్తూ ఇంకా ప్రెస్ మీట్ పెట్టి అయితే అసలు ఎలా జరిగింది అనేది అయితే తొందరలోనే చెప్తూ ఉంటారు. అయితే సహస్రను కూడా అసలు ఎలా హత్య చేశాడని మాట్లాడుకుంటే కనుక మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకుంటే కనుక దాదాపు 20 కత్తిపోట్లతో అయితే సహస్రాన్ని పొడిచినట్లయితే మనం చూడొచ్చు. విజువల్స్ లో అయితే మనకి సహస్ర ఏ విధంగా హత్య చేయబడ్డదో అయితే మనం చూడొచ్చు. సో అంత దారుణంగా అతి దారుణంగా అయితే తనని అయితే హత్య చేయడం అయితే జరిగింది. 20 కత్తిపోట్లతో అయితే తనని హత్య చేయడం అయితే జరిగింది. అయితే ఇది సోమవారం రోజున దాదాపు 10 గంటల నుంచి 11 గంటల సమయం లోపే ఇదంతా ఒక్క వితిన్ అంటే హాఫ్ అన్ అవర్ లో జరిగినట్లయితే తెలుస్తూ ఉంది. అప్పుడైతే తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోతారు, తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోతాడో అదే సమయంలో ఇతను 3rd ఫ్లోర్ నుంచి మరి దూకారా లేదంటే ఇంకా కింది నుంచే ఎవరు లేని సమయంలో వచ్చారా అనే వివరాలు కూడా ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడైతే ప్రయత్నం, వాళ్ళు ఇక్కడ ఉన్న ఓనర్స్ తో కానివ్వండి, వాళ్ళ బంధుమిత్రులతో కానివ్వండి, ఇక్కడ ఉన్న సభ్యులతో అయితే ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా చెప్పండి, ఇప్పుడు సహస్ర హత్య కేసులో మీకు ఇంకేమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవు నాన్న మాకు అనుమానాలు. ఈ రోడ్ల మీద అయితే వాళ్ళ తమ్ముడు గల్లీ వాళ్ళ పిల్లలు 15 మంది దాకా ఆడతారు, చిన్న పెద్ద లేదు అందరు ఆడతారు. మేమే బెదిరిస్తుంటాం ఇక్కడ బాలు పడతాయని, ఇక్కడ ఆడకూరని మేమే బెదిరిస్తుంటాం అందరూ. దాంట్లో సిసి కెమెరా చూస్తుంటే ఆ లడ్డు కూడా అన్నాడు ఇక్కడ మొత్తం 15 మంది పిల్లలు ఆడతారు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏ బాల్ ఉన్నాయని ఎవరినైతే మైనర్ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారో అతను ఎలా ఉండేవాడు అంటే గతంలో ఆ అమ్మాయితో కానివ్వండి, మీతో కానివ్వండి, ఇక్కడ అసలు ఎలా అమ్మాయి మాకైతే గుర్తుపట్టలేము. మేము ఆడుకునే వాళ్ళ అమ్మాయి సైకిల్ దొక్కుతుండే, వాళ్ళందరూ ఆడుకుంటుంటే మా పిల్ల కూడా పోయి సైకిల్ దొక్కుతుండే. మరి ఆ పిల్ల దగ్గరికి ఎందుకు వచ్చిండో, మరి దొంగతనానికి వచ్చిండో దేనికి వచ్చిండో మాకు తెలియదు సార్. గల్లీలో అయితే ఆడవాళ్ళు 15-16 మంది పిల్లలు. ఓనర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎవరు? సహస్ర వాళ్ళు 3 సంవత్సరాల సంది ఉంటున్నారు. ఇప్పుడు ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో ఇంతకు ముందు 2nd ఫ్లోర్ అబ్బాయి, ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అతను ఎలా ఉండే? 5 సంవత్సరాల సంది ఉంటున్నారు. మేము ఎప్పుడు వచ్చినామో వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. సహస్ర వాళ్ళు కానీ అలా కుటుంబ సభ్యులు కానీ ఎలా ఉండేవారు అమ్మా ఇంతకు ముందు, మీతో కానివ్వండి, ఇతరులతో కానివ్వండి, ఇక్కడ ఉన్న గల్లీ వాళ్ళతో కానివ్వండి? గల్లీలో వాళ్ళతో తల్లిదండ్రులు అసలే మాట్లాడకపోదు సార్, వాళ్ళు మాట్లాడకపోదు. ఆయన మెకానిక్, ఆమె హాస్పిటల్లో డాక్టర్ కృష్ణ. తను ఏ క్లాస్ చదువుతుంది, అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఏ క్లాస్ చదువుతుంది? తమ్ముడు 2 క్లాస్ ఏమన్నారు, ఆమె 6 అన్నారు. 6. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు సోమవారం 11 గంటలకి జరిగిందని చెప్పేసి వింటున్నాము ప్రొద్దున. సో అసలు ఎలా ఎప్పుడు జరిగింది? ఇక ఎప్పుడు జరిగిందని మేము చెప్పలేము. ఆ రోజు మేము కింద మనిషి ఒక దిక్కు పోయినాము, 11 గంటలకు తాళం వేసాము. ఇప్పుడు పక్క పక్కనే ఇల్లు ఉన్నాయి కాబట్టి సో 3rd ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ కి దుంకే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఉన్నాయంట పైన పెంట్ హౌస్, అక్కడ 4th ఫ్లోర్, ఏ ఫ్లోర్ అవకాశం అయితే ఉందని చెప్తున్నారు.
దాదాపు డబ్బు కోసమే తీసినట్లు తెలుస్తూ ఉంది. అంటే డబ్బు కోసం వస్తే అక్కడ ఆ అమ్మాయిని చూసేసి ఆ భయంలో అమ్మాయిని చంపేసి ఇలా వెళ్తున్నట్టు మాకు కొంచెం తెలుస్తుంది. అసలు ఎంతవరకు నిజం ఇది? మీకు తెలిసిన వరకు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మాకు అదే తెలుసు. మేము ఇప్పుడు టీవీ పెట్టుకుంటేను ఫోన్ కాల్స్ వస్తేను దొరికాడంట కదా అని టీవీ పెట్టుకొని చూసేసరికి మాకు అంతవరకే తెలుసు. పేపర్లో నోట్ చేసుకున్నాడంట, నోట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడంట అని. అదే న్యూస్ ఛానల్లోనే చూస్తున్నాం. మాకు కూడా ఇంకా కన్ఫర్మేషన్ తెలీదు. అంటే మీకు తెలిసినంత వరకు ఇదంతా జరగక ముందు అబ్బాయి అంటే మీకు ఎప్పటి నుండో తెలుసు కాబట్టి ఇక్కడ ఆడుకునేవాడు కాబట్టి అంటే ఎలా ఉండేవారు? అబ్బాయి గురించి తెలియదు నాకు. ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఆడుకుంటారు. అసలు అబ్బాయి నేను ఇంతవరకు చూడలేదు కూడా, నాకు తెలియదు కూడా ఆ అబ్బాయి. వీళ్ళంటే వీళ్ళ పోర్షన్ లో వాళ్ళంటే తెలుసు, అక్కడ ఉండేటోళ్ళు ఎవరు తెలియదు అనమాట నాకు. అది వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసమ్మా మీకు? అంటే వచ్చినప్పటి నుండి మీకు అంటే కొంచెం క్లోజ్ అని ఇక్కడ ఆడుకునే వాళ్ళు మీ పిల్లలతో ఎలా ఉండేదా? ఉండేది. మా పిల్లలతో మంచిగా ఆడుకునేటోళ్ళు. అంటే తను కొంచెం హాలిడేస్ కి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే అసలు ఏం జరిగింది అంటే మొత్తానికి అయితే? అదే ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ లో వచ్చేది మాకు అదే తెలుసు, అంతవరకే తెలుసు. కన్ఫర్మ్ గా ఇంకా ఏం తెలియదు. ఇంకా ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా మీకు? లేదు, ఎవరి మీద అంతకు ముందు ఎవరైనా సరే ఇప్పుడు ఏమంటారండి చెప్పండి? ఎంత ఘోరంగా అయింది మా పరిస్థితి. మేము ఓనర్స్ ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాము. మా మామయ్య తెలుసా అండి ఎంత బాధపడ్డారో మాకు తెలుసా అండి. ఎట్లా తెలుసా ముఖం ఎత్తుకోకుండా అసలు బస్సులో తిరుగుతాడు మా మామయ్య. ఎంత బాధ, ఎంత ఇదిగా ఇచ్చేస్తున్నామండి తెలుసా, ఎంత బాధపడుతున్నాము. ఎంత మొత్తం స్టేట్ చిన్న పిల్లలు ఉన్నారు తెలుసా, పడుకున్నారు మరీ లేచి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా హస్బెండ్ అసలు మాట్లాడుతున్నారు భయపడి. ఆడుకునేదండి ఆ పాప. ఇట్లా అమ్మా ఇగో ఈ పాపతో ఎంత ఘోరంగా బ్లేమ్ చేసిండ్రంటే అంత ఘోరంగా బ్లేమ్ చేసిండ్రు మమ్మల్ని. అయితే మాట్లాడింది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి. అసలు మేము మాట్లాడింది ఒకటి అయితే అక్కడ చెప్పింది ఒకటి. ఇంటి ఓనర్ కొడుకే చేసిందంట కదా క్వశ్చన్ మార్క్. ఇంటి ఓనర్ కొడుకే చేసింది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. రాలేరు. ఎన్ని ఏళ్ళు అవుతుంది? 50 ఏళ్ళు అవుతుంది. పాతింట్లు ఉన్నప్పుడు కూడా ఉన్నాం మేము. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక వాచ్మెన్ లేదు. ఏ సామాన్లు ఎక్కడ అక్కడ ఉన్నాయి. ఆయనకి తీసుకెళ్లి ఎట్టేసినారు. ఆ పిల్లలు వయసుని పిల్ల ఉంది. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? సంజీవరావు వాళ్ళ ఈ ఏరియా చెప్పమను. 15 సంవత్సరాలు ఏంది అన్నాడు ఈ ఏరియాకి. మేము కడుపు తెప్పులు బతకడానికి వచ్చినాం. మాకు ఏం పని? మా చుట్టాలా మా బంధువులా? మాకు ఏం అవసరం? మా పిల్లలు చంపిన పని ఈయనకి తీసుకెళ్లి పెట్టేసినారు. మేము పిచ్చోళ్ళం అయిపోతాను. ఇప్పుడు పిల్లలు తినడం లేదు. నా బాల్యం అంతా, నా కూతురు డెలివరీ అయింది 6 రోజులు అయింది. నేను వదిలేసి ఇక్కడ ఉన్నాను తెలిసినా. ఇలా చేసినారు నాయమా. మా ఉసిరాలకు తగలదా? మేము ఒక దేశం ఒక రాజ్యం మధ్యలో వచ్చినాము. కడుపుకు బతకడానికి వచ్చినాము. మొత్తానికి అయితే ఇప్పుడు ఎవరు చేశారో అతనికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఒక ఆడపిల్ల అంటే అంత ఈజీ ఉందా? ఆడపిల్లలకి విలువ లేదు. మగాడు గొప్పాడు, మగాడు మమ్మడు పుట్టినాడా? చేసే అత్యాచారానికి ఏ శిక్ష అయితే వేస్తారో అది జనాల మధ్యలో వేయాలి, బయట కాదు. జనాలు అందరూ చూసేటప్పుడే వేయాలి వాడికి శిక్ష. ఎలా వేస్తారో అన్నది మాకు తెలీదు. అబ్బాయా అమ్మాయా ఎవరు అన్నది ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకోలేదు. కానీ మా కళ్ళ ముందే వాళ్ళకి శిక్ష పడాలి. అదైతేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే మేము ఒప్పుకోం. మీడియా వాళ్ళు ఇన్ని రోజులు మమ్మల్ని ఎలా పీడ్చి పిప్పి చేశారో ఇప్పుడు దొరికిన వాళ్ళకు శిక్ష మా కళ్ళ ముందే వేయకపోతే మాత్రం మేము ఊరుకునే పరిస్థితే లేదండి. చచ్చి బతుకుతున్నారు మా అక్క, మా బావ, మా కొడుకు, మా కోడలు, పిల్లలు బాత్రూమ్ లోకి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. మా అక్కకి ఆరోగ్యం బాగాలేదు, బావకు బాగాలేదు తెలుసా. ఇన్ని పరిస్థితుల్లో నుంచి వాళ్ళని ఇది కొంచెం వస్తున్నాము ఇంటిల్లో. నేను మీడియా వాళ్ళకు ఒకటే కోరుకుంటున్నానండి, నిజాలు తెలుసుకున్నాక పేపర్ లో గానీ టీవీలో గానీ వేయండి. అంతేగాని మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దు ప్లీజ్. దయచేసి మీడియా వాళ్ళకి నేను కోరుకునేది అదొకటే. మొత్తం తెలిసిన తర్వాత వేసుకోండి. మీ రేటింగ్ల కోసం వేయొద్దు. వ్యూస్ కానీ రేటింగ్స్ కానీ దానికోసం వేయొద్దండి ప్లీజ్.
ఒక్కొక్క న్యూస్ వింటే మా కాళ్ళు చేతులు ఆడట్లేదు, బీపీ లో, హార్ట్. నిజంగా మీడియా కాదు, మీడియా ఒకవేళ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు మీడియా చూస్తే మాత్రం వెంటనే చచ్చిపోతారు. ఈ న్యూస్ వింటే మాత్రం మరి దారుణంగా రాస్తున్నారండి. మా ఫాదర్ కి కాదు, మా ఫాదర్ కి 2 సార్లు దడొచ్చింది మీడియా వల్ల. మొత్తానికి అయితే ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు అవునవును అయితే ఎవరైతే ఇది చేశారో, సో మీ ఉద్దేశం ప్రకారం మరి దొరికిన తర్వాత ఎలాంటి శిక్ష మీరు కోరుకుంటున్నారు? ఇలాంటి జరగకూడదు అంటే మీరు ఎలా, ఇంకొక మన బిడ్డకి ఇలా జరగకూడదు అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? చెప్పండి కదండి, మీరు పోలీసులు ఉన్నారు, ఏ శిక్ష వేసినా ప్రజల ముందేయాలి. ఇప్పుడు మీడియా ఎట్లా ప్రజలందరూ చూసేలాగా వేయాలి. వాళ్ళు నిందితుడు ఎవరో ఆడ మొగ మాకు తెలీదు, దొరికాడా లేదా. వానికి 2 అక్క చెల్లెలు, వాని తల్లిగా అన్నది మీడియా వాళ్ళకు మేము దండం పెట్టి చెప్పేది ఒకటే అండి, ఆ అబ్బాయి గాని అమ్మాయి గాని ముసలోడు గాని వయసోడు గాని ఎవరైనా సరే ప్రజల కండ్ల ముందే శిక్ష పడాలి. అలా చేస్తేనే మేము ఇప్పటి నుంచి మీడియాతో సహకరిస్తాం, లేకపోతే ఏ మీడియాని కూడా సహకరించలేదని చెప్పేసి కూడా ఓనర్స్ మీడియా సహకరించట్లేదు. ఓనర్స్ ఏమో చేస్తున్నారు, ఓనర్స్ మధ్యలో ఏదో ఉంది, ఇవన్నీ అనకూడదు. మాకు ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళ బాధ మాకు తెలుసు.